గంటలు కాదు, ఒక్క సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. నాడు దేశ సేవలో ఖ్యాతిగాంచిన సైనికుడు ఉత్తమ్. నేడు ప్రజా సేవలో అలుపెరుగని ఉత్తమ్. కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమ్. ప్రజాసేవ శ్వాసగా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న మంత్రి ఉత్తమ్. అభివృద్ధే ఆయన ఆశయం. జనం మాటే ఆయన బాట. రైతుల పాలిట బాంధవుడు. ప్రాజెక్టుల అపర భగీరథుడు మంత్రి ఉత్తమ్. మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు. ఎర్నేని ఆధ్వర్యంలో కోదాడలో అంబరాన్నంటిన మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు. కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమ్ అని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ శకుంతల థియేటర్ వద్ద రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల మధ్య నిర్వహించి మాట్లాడారు. నాడు దేశ సేవలో ఖ్యాతిగాంచిన సైనికుడు ఉత్తమ్. నేడు ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి జీవితాన్ని ప్రజలకు త్యాగం చేస్తున్నారన్నారు. మంత్రివర్గంలో కీలక శాఖలు చేపట్టి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రభుత్వంలో కీలకంగా మారిన అగ్రనేత ఉత్తమ్ అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సాగు, నీరు ఇబ్బందులు కలుగకుండా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్న అపర భగీరథుడు ఉత్తమ్ అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేపట్టని పథకం సన్న బియ్యం పథకం అమలు చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న అన్నదాత ఉత్తమ్ అన్నారు. కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలు రెండు కళ్లలా భావిస్తూ 2 నియోజకవర్గాల్లో రోడ్లు, విద్య, వైద్య, విద్యుత్, సాగునీరు, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించిన అభివృద్ధి ప్రదాత అన్నారు. ప్రజలే కుటుంబంగా భావించి దంపతులు ఇద్దరు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోనే కాదు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతిల పేరు రాష్ట్రం మొత్తం ఉంటుందన్నారు. ఉన్నత విద్యలో అభ్యసించి నేడు రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలుపుతున్న అపర మేధావి ఉత్తమ్ అన్నారు. దేశ విదేశాలు పర్యటించి రాష్ట్ర గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటిన అగ్ర నాయకుడు ఉత్తమ్ అన్నారు. భగవంతుని ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కాగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ భారీగా నినాదాలు చేశారు. పట్టణంలో భారీ కట్ అవుట్లు కట్టి ఉత్తమ్ జన్మదినం పండుగలా చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అల్తాఫ్ హుస్సేన్, బండల్ కోటిరెడ్డి, పాసం సీను, తోట జ్యోతి, నాగేంద్రమ్మ, నేహా నాజు, పుగల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఫయాజ్, కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలాశెట్టి భాస్కర్, ఒంటి పులి శ్రీనివాస్, లైటింగ్ ప్రసాద్, కాజా, వేమూరి సతీష్, చందు, నాగేశ్వరరావు, నెమ్మది, దేవమణి, ప్రకాష్ బాబు, మాతంగి, శైలజ, కెజ్జమ్మ ఉన్నారు. చెప్పండి, హ్యాపీ బర్త్డే చెప్పండి.
బాబుగారిని అట్లా చూద్దాం. తలంతా పైకి లేపండి. కొద్దిగా మీ తలంతా పైకి లేపండి సార్. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. కోదాడ హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. అన్నా ఓకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. కోదాడ హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. చెప్పండి